వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు అప్డేట్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. రుద్రంగి మండలం కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. 42 కోట్ల రూపాయలతో చేపట్టిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణ పనుల్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి మంత్రి వివేక్ ప్రారంభించారు. ఎస్ఐ సప్లాన్ నిధుల ద్వారా 40 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణలోని నిరుద్యోగ యువతకు జర్మనీ, జపాన్లో 5 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. అందుకోసం ఇక్కడి నిరుద్యోగ యువతకు జర్మనీ భాషను నేర్పించి అక్కడికి పంపించేందుకు ఏటీసీ సెంటర్లు, పాలిటెక్నిక్, స్కిల్ యూనివర్సిటీ ద్వారా అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. జర్మనీ భాష నేర్చుకోవాలా అని కేటీఆర్ అవహేళన చేస్తున్నారని అన్నారు. ఎక్కడ పని చేస్తున్నామో అక్కడి భాష నేర్చుకుంటే తప్పేముందని కౌంటర్ ఇచ్చారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇప్పుడు ఆయన అమెరికా పోవాలనుకున్నప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోలేదా? ఆయననేమో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నేర్చుకుంటాడు. మన పిల్లలకు 25 లక్షల ఉద్యోగం వస్తుంది. 4 నెలలు 2 గంటలు సేపు మనం జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మనకు 20 లక్షలు వస్తుంటే తప్పేమున్నది మనం జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటాం. కేటీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు మీరేమో మీ హయాంలో ఉద్యోగాలు కల్పించలేదు, అందుగురించి ప్రజలు మీకు ఓడగొట్టినారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చింది. 1 లక్ష ఉద్యోగాలు ఆల్రెడీ చేస్తాను, ఇంకా 1 లక్ష ఉద్యోగాల కోసం ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రయత్నాలు చేసేటప్పుడు మీరు ఏదైతే ప్రజలకు రెచ్చగొట్టాలని చెప్పి ఇలాంటి అంశాలు మాట్లాడుతున్నారు. ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క ములుగు జనరల్ హాస్పిటల్లో 4 ఆపరేషన్ థియేటర్స్, ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించారు. ప్రభుత్వ హాస్పిటల్స్ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఏజెన్సీ ప్రాంతమైన జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని మంత్రి సీతక్క అన్నారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలను మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, సంజీవరెడ్డి గారి సవిత పరిశీలించారు. ఐకానిక్ టవర్స్, మంత్రుల బంగ్లాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ను సందర్శించారు. అమరావతి కోసం రైతులతో కలిసి తాను పాదయాత్రలో పాల్గొన్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ గుర్తు చేశారు. అబద్ధాల పుట్టుక మీద పుట్టింది గొడ్డలి పార్టీ అని విమర్శించారు మంత్రి సవిత. ఎవరైతే అసెంబ్లీలో చెప్పాడో తప్పకుండా రాజధాని ఇక్కడే రావాలా, సెంట్రిక్గా ఉంది ఇది స్టేట్కి, తప్పకుండా 30,000 ఎకరాలు రావాలని చెప్పినటువంటి వ్యక్తి మాట మార్చి 3 రాజధానులు అన్నాడు, ప్యాకెట్ అన్నాడు, ఇదన్నాడు, ఇది చేశాడు. మళ్ళీ ఇప్పుడు చూస్తే కొత్తగా పిచ్చిగా మ్యావిగాన్ అంటా ఉన్నాడు, మళ్ళీ విజయవాడ అంటాడు, రేపొద్దున ఇంకోటి అంటాడు. అట్లా అంటే చెప్పాను నేను మొన్న కూడా, ఎవరిని కూడా సుభిక్షంగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఆ గొడ్డల పార్టీ అధ్యక్షుడికి ఇద్దరు కూడా హ్యాపీగా ఉండటం ఇష్టం లేదు. కులాల మధ్య చిచ్చు, ప్రాంతాల మధ్య చిచ్చు, అన్ని రంగాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నంలోనే ఈ మ్యావిగాన్ ఒక పేరు. ఈరోజు ఎంతో గర్వంగా చెప్తాను. ఈరోజు నారాయణ గారు పిలుపు మేరకు రావడం జరిగింది. ఎందుకంటే ఆగస్టు 13వ తారీఖున ఎన్నిటి తరాలు కూడా జిఐడిగా చెప్పడం, లాటరీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ స్పీకర్ గారి ద్వారా ఇవన్నీ కూడా ఎమ్మెల్యేకి ఇద్దామని చెప్పేసి ఏదో నిశ్చయించుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత భావితరాల భవిష్యత్తుకు ఒక రాజధాని లేదని గొప్ప సంకల్పంతో ఉన్న వ్యక్తి మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు చంద్రబాబు నాయుడు మాట మేరకు, సూచనల మేరకు ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి ఈరోజు భావితరాలకు అంకితం చేయాలని ఆ రోజే మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి నారాయణ సార్ అప్పటికే మరి అసెంబ్లీ కావచ్చు, మరి సెక్రటేరియట్ కావచ్చు, మరి ఈ భవనాలన్నీ మరి పునాదులు వేయటం, పనులు చేయటం కూడా మనం అందరం చూసాం. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీ సాక్షిగా మరి నేను 33,000 ఎకరాలకు ఆ రాజధాని ఒప్పుకుంటున్నానని చెప్పి మరి నాకు ఉండటానికి ఒక బంగ్లా కూడా నాకుంది, మీ చంద్రబాబు నాయుడు గారికి బంగ్లా కూడా లేదు, కూర్చోవడానికి కుర్చీ లేకపోయిన సమయంలో మరి రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం బస్సులో కూర్చొని పరిపాలన చేసిన వ్యక్తి విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని హ్యాపీ హోమ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కు గురై జీజీహెచ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విద్యార్థినుల్ని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవల్ని డాక్టర్స్ ని అడిగి తెలుసుకున్నారు మంత్రి. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించి త్వరగా రికవరీ అయ్యేలా చూడాలని వైద్యులను మంత్రి ఆదేశించారు.
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో రేపు మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన ఖరారైంది. జిల్లాలోని దేవరపల్లిలో రేపు ఆయన విస్తృతంగా పర్యటించనున్నారు. ముఖ్యంగా ప్రస్తుత సీజన్లో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల్ని నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి తెలుసుకోవడమే లక్ష్యంగా జగన్ పర్యటన సాగనుంది. రేపు ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో ప్రత్యేకంగా బయలుదేరి నేరుగా దేవరపల్లి చేరుకుంటారు. మాజీ సీఎం రాకను పురస్కరించుకుని దేవరపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. పర్యటనలో భాగంగా స్థానిక రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనితో పాటు నియోజకవర్గ పరిధిలోని పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పార్టీని బలోపేతం చేయడం, స్థానిక సమస్యలపై పోరాటంపై ఈ భేటీలో దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే దేవరపల్లిలో జరుగుతున్న పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్సీ తలసిరి రఘురాంతో పాటు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు దగ్గరుండి పరిశీలించారు. హెలిప్యాడ్ నిర్మాణం, సభా ప్రాంగణ ఏర్పాట్లపై పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేశారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా, ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించకుండా యువతను మోసం చేసి విధ్వంసం, అరాచకాలతో పాలన సాగించిన వైసీపీకి మెగా డిఎస్సీపై మాట్లాడే అర్హత లేదని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ విమర్శించారు. మెగా డిఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణల్ని పార్టీ శ్రేణులతో కలిసి ఖండించారు ఎమ్మెల్యే ధూళిపాల. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీపై తొలి సంతకం చేయడం జరిగిందని, దానిపై 200కు పైగా కేసులు వేసిన న్యాయపరంగా వాటిని అధిగమించి పారదర్శకంగా డిఎస్సీని నిర్వహించామన్నారు. ఎంపికమైన అభ్యర్థులు శిక్షణ పొంది ఉద్యోగాలు చేస్తున్నారని, దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మురిగినట్లు వైకాపా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఇప్పుడు ఆరోపణలు చేస్తుందని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్. డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి అనే ఒక నెపాన్ని తీసుకొచ్చి ఇవాళ ఒక విధ్వంసపరమైన ఆలోచనతో వైకాపా పార్టీ నిరసనలకు పిలుపునివ్వడాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నేను అడిగేది ఒకటే, 5 సంవత్సరాల కాలంలో ఒక్క డిఎస్సీ టీచర్కి ఉద్యోగం ఇచ్చారు. ఇవాళ ఈ బ్యానర్లో చూడండి, మీరు ఈ నియోజకవర్గంలో 45 మంది, దానిలో దళితులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళు. ఇవాళ మీరు ఏదైతే ఆరోపణలు, అక్రమాలు జరిగినాయి అని ఆరోపణలు చేస్తూ ఉన్నారో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 45 మంది ఇళ్ళకెళ్ళండి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి అని చూడండి. ఒక ఆటో డ్రైవర్ నడుపుకునే వ్యక్తి డిఎస్సీ ద్వారా టీచర్ అయ్యారు. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం యాకసిరిలో అభివృద్ధి సంక్షేమంపై ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. టీడీపీ హయాంలో సంక్షేమ పథకాల అమలుపై కాకాని గోవర్ధన్ రెడ్డి చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 16,000 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన ఏకైక వ్యక్తి నారా లోకేష్ అన్నారు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. 2025లో డిఎస్సి ద్వారా మా నాయకుడు, యువ నాయకుడు ఆ రోజు యువగళం ప్రోగ్రాంలో రాష్ట్రం అంతా తిరిగి నేను ఖచ్చితంగా నిరుద్యోగ టీచర్ల యొక్క పోస్టులను భర్తీ చేస్తానని మాట ఇచ్చిన ప్రకారం గెలిచిన వెంటనే 2025లో 16,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఏకైక దమ్మున్న మగాడు మా నారా లోకేష్ బాబు గారు అని చెప్పి మేము గౌరవంగా చెప్తున్నాం. అలాగే దాదాపు 15,000 చిల్లర పోస్టులను కూడా భర్తీ చేసి తక్కువ కాలంలోనే అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి మగాడు మా లోకేష్ బాబు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీలాంటి స్వార్థ రాజకీయ పార్టీ నేతలు ఎంతమంది కోర్టులో వేసినా కానీ అన్ని కోర్టులో కేసులన్నింటి కూడా కౌంటర్ వేసి మొత్తం మీ వేసిన కేసులన్నీ కూడా కొట్టేయించి టీచర్ పోస్టును భర్తీ చేసినటువంటి మగాడు మా లోకేష్ బాబు గారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని పండూరు దగ్గర కొనసాగుతున్న తాగునీటి పథకం పనుల్ని ఎమ్మెల్యే పంతన్ నానాజీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడి నిర్మాణాలు పరిశీలించి పనుల పురోగతిపై అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ తాగునీటి పథకం ద్వారా సుమారు 28 గ్రామాల ప్రజలకు నిరంతరం సురక్షితమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. 1,40,00,000 వ్యయంతో ఈ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు ఎమ్మెల్యే నానాజీ. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఇక్కడ 90 లక్షలు పండు స్కీమ్ మీద 28 గ్రామాలకి వెళ్ళేటటువంటి నీరు 90 లక్షల కెపాసిటీ తోటి ఉన్నటువంటి నీరు. ఆ నీటిది అది కాక ఏదో శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టేసి ఒక 50 లక్షలు వదిలేసి వెళ్ళిపోతే దానికి ఫండ్స్ తీసుకొచ్చి 9 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చి
50 లక్షలు నీరు అంటే మొత్తం 1,40 లక్షలు 1,40 లక్షలు 1,40 లక్షలు కెపాసిటీగా ఈ స్కీమ్ని పండుగ స్కీమ్ తయారు చేస్తూ ఉన్నాం. మంచినీరు ఇవ్వాలన్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన పవన్ కళ్యాణ్ గారి ఏదేంటి చంద్రబాబు నాయుడు గారు అయితే వారిద్దరు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన బాలికల హాస్టల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు తీసుకునే భోజనం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలుషిత ఆహారం తిని 25 మంది విద్యార్థులు వాంతులు విరోచనాలతో వర్ధన్నపేట ప్రభుత్వ హాస్పిటల్లో చేరారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే హుటాహుటిన హాస్పిటల్కు చేరుకుని విద్యార్థుల్ని పరామర్శించారు. కారకులు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదన్న ఎమ్మెల్యే నాగరాజు వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటి ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 180 మందిలో 27 మందికి అస్వస్థతకు గురైనరు. కొంచెం మోషన్స్ అని భయపడ్డారు కొందరు పిల్లలు. భయంతో అందరు ఎక్కడ పోలేదు, ఇక్కడనే ఉన్నారు. డాక్టర్లు అన్ని కూడా చర్యలు తీసుకుంటున్నారు. హాస్టల్ వార్డెన్ అడిగితే అతను చెప్పేది ఏంటంటే, సార్ నేనైతే అన్ని క్లీన్ గా ఉంచి చేస్తున్నా. ఇది బహుశా చారు, తర్వాత ఈ లెమన్ రైస్, బెండకాయ కర్రీ ఇవన్నీ దానివల్ల ఏమి ఉంటాయి అనేది డాక్టర్ గారు వ్యక్తపరుస్తున్నారు. ఏదేమైనా కూడా వార్డెన్ మందలియడం, పరిశుభ్రత పాటించడం అవన్నీ కూడా విజిట్ చేసినాక మళ్ళీ నేను కలెక్టర్ ఇద్దరం కూడా మొన్న కూడా పర్వతగిరిలో ఎస్టీ హాస్టల్ సందర్శించడం జరిగింది. ప్రతి హాస్టల్ని కూడా అధికారులను తీసుకొని పోయి నేను వాటికి ఏమున్నదో చాలా చొరవ తీసుకుంటున్నాను. బీజేఎల్పీ ఉపనేత ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బర్త్డే వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. అనంతరం భారీ కేక్ ను కట్ చేశారు. మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించగా పార్టీ నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. నా జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్ద మొత్తంలో రక్తదానం చేయాలని దాదాపు 2000 మంది యువకులు ముందుకొచ్చి రక్తదానం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నా అభిమానులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని, ఆపద అనేది ఎప్పుడు కూడా చెప్పి రాదు కాబట్టి అనేక మంది జిల్లా కేంద్రంలో ఏదైనా యాక్సిడెంట్ ప్రమాదవశాత్తు ఆసుపత్రి పాలైనప్పుడు అక్కడ రక్త నిల్వలు లేక అనేక సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి విషయాన్ని, ఆ పరిస్థితి రావద్దని ఈరోజు దాదాపు 2000 మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయడం నిజంగా వాళ్లకు ఎన్ని చేతులెట్టి దండం పెట్టినా కూడా తక్కువని. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు కోసం కంది శ్రీనివాస్ రెడ్డి 5,51,000 రూపాయల భారీ విరాళం అందించారు. ఎకరం భూమి రిజిస్ట్రేషన్ కొరకు సహాయం అందించాల్సిందిగా డీసీసీ అధ్యక్షుడు విజ్ఞప్తి చేయగా కంది శ్రీనివాస్ రెడ్డి పూర్తి ఖర్చులు తాను భరిస్తానని గతంలో హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే సతీమణి మౌనాతో కలిసి శ్రీనివాస్ రెడ్డి చెక్కుల్ని డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ కు అందించారు. ఈ నిధుల్ని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఆఫీస్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కొరకు వాడగలరని విజ్ఞప్తి చేశారు కంది శ్రీనివాస్ రెడ్డి. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం భూమి రిజిస్ట్రేషన్ కోసం పూర్తి ఖర్చులు నేనే భరిస్తానని మొన్న జరిగినటువంటి పిఏసీ మీటింగ్లో నేను హామీ ఇచ్చాను. ఆ హామీ ప్రకారం ఈరోజు 5,51,000 రూపాయలని చెక్కుల్ని ఈరోజు జిల్లా డీసీసీ అధ్యక్షుల వారికి అందజేయడం జరిగింది. నిర్మల్ జిల్లా బాసర గోదావరి నది బ్రిడ్జ్ దగ్గర అక్రమంగా తరలిస్తున్న 23 అడవి పందుల్ని ఫారెస్ట్ అధికారులు సంరక్షించారు. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి సిద్దిపేటకు అక్రమంగా అడవి పందుల్ని బొలెరో వాహనంలో తరలిస్తున్న 2 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించగా కీలక విషయాలు తెలిసాయి. నిందితులపై కేసు నమోదు చేసిన అధికారులు బొలెరో వాహనం స్వాధీనం చేసుకున్నారు. అడవి పందులు అక్రమంగా తరలిస్తూ 2 వ్యక్తులు మాకు దొరకడం జరిగింది. వారిని మా అదుపులోకి తీసుకుని ఇంట్రాగేషన్ చేస్తున్నాం. ఫర్దర్ ఏమి విషయాలు తెలియజేస్తాం. ఎక్కడి నుంచి ఎట్లా వస్తున్నాయి సార్? ఇవి నాందేడ్ నుంచి వస్తున్నాయని తెలిసింది. ఎంక్వైరీ చేసిన తర్వాత మీకు మొత్తం విషయాలు
నాందేడ్ నుంచి సిద్దిపేట వెళ్తున్నట్టు మాకు అనుమానం వచ్చింది. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో భాగంగా మా బీట్ ఆఫీసర్ శివకుమార్ తన విధుల్లో దీన్ని పట్టుకొని ఏపీలోని భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రదర్శించిన ధింసా నృత్యానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావడంపై కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్లో సంబరాలు చేశారు. గిరిజన బిడ్డలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అభిప్రాయపడ్డారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో భాగంగా మరి ప్రియతమ భారత ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు విచ్చేసిన సందర్భంగా మరి మా బంజారా గిరిజన కానీ బంజారా కానీ కోయ కానీ మా షెడ్యూల్ కుల తెగల వారు ఒక 13,000 మంది బాలికలు మహిళలు మా అక్క చెల్లెలు సోదరిమణులు మరి దింసా నృత్యానికి మాకు ఎంతో ప్రియమైన ఎన్నో నృత్యాలు ఉన్నాయి. దానిలో ఒకటైనటువంటి దింసా నృత్యానికి మరి ఆ రోజు చేసినటువంటి వాటికి స్వాగతం పలుకుతూ చేసినటువంటి ఆ నృత్యానికి మరి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వారు మాకు ఈ అంశానికి స్థానం కల్పించడం జరిగింది. మరి ఈ విషయం మాకు చాలా 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 అంటే మా బంజారా ముద్దు బిడ్డలు కానీ మా బంజారా సోదరిమణులు కానీ మా యొక్క జాతికి. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ దగ్గర ఆటో డ్రైవర్లు భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. రోజు రోజుకు తమ సమస్యలు తీవ్రమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ ర్యాపిడో క్యాబ్ సర్వీసులు నిబంధనలకు విరుద్ధంగా నడపడం వల్ల తమ ఉపాధి దెబ్బతింటోందని మండిపడ్డారు. మహాలక్ష్మి పథకం లోకల్ బస్సులతో తమ ఆదాయం తగ్గడంతో కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని వాపోతున్నారు ఆటో డ్రైవర్స్. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా ఆర్టీసీలో ఎలక్ట్రికల్ ఆటోలు తీసుకొచ్చి మా ఆటో డ్రైవర్ల కడుపు కొడతా ఉన్నారు. అదేవిధంగా రాపిడో ఓలా ఊబర్ వంటి సంస్థలను తీసుకొచ్చి మాకు కడుపు కొడతా ఉన్నారు. మరి కరీంనగర్లో ప్రత్యేకించి కరీంనగర్లో వైట్ ప్లేట్ పైన ఉన్నటువంటి 2 వీలర్కు రాపిడోలు అవకాశం ఇచ్చి మా పొట్ట. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లపూర్ బార్ అసోసియేషన్ న్యాయవాది మల్లయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తూ విధులను బహిష్కరించారు. బాధిత న్యాయవాది కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించి హత్యకు పాల్పడిన దుండగుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిత్యం న్యాయం కోసం పోరాటం చేసే న్యాయవాదులపై దాడులు చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు అడ్వకేట్లు. న్యాయవాదులు ఏదైనా తప్పు చేస్తే సంబంధిత బార్ అసోసియేషన్లో ఫిర్యాదు చేయాలని, లేకుంటే చట్ట ప్రకారం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడి హత్య చేయడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు న్యాయవాదులు. ఈ మల్లయ్య అనేటువంటి అడ్వకేట్ పై కొంతమంది దుండగులు హత్య చేయడం అనేది ఇది చాలా అమానుషం మరియు చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురైనటువంటి విషయం. ఎందుకంటే నిత్యము ఇవి బులెటిన్ అప్డేట్స్. మోర్ అప్డేట్స్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.